ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరలో గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న గంజాయి ముఠాను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న సంఘటన శనివారం షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు వివరాలను మీడియాకు వెల్లడించారు. షామీర్పేట్ పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల మజీద్పూర్ గ్రామంలోని బావాచి ఎదురుగా ఉన్న ఓపెన్ వెంచర్ వద్ద గంజాయిని సరఫరా చేస్తున్న 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 26 కిలోల గంజాయి, ఒక ఫోర్డ్ ఫిగో కారు, 2 ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. వీటి విలువ మొత్తం దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని ఏసీపీ రాములు చెప్పారు. ఉదయం ఒక సమాచారం మేరకు మా లా అండ్ ఆర్డర్ పోలీస్ మరియు ఎస్ఓటి కంబైన్డ్ ఆపరేషన్లో ఒక నమ్మదగిన పట్టదగిన నేరానికి సంబంధించిన ఒక సమాచారం రావడం వల్ల ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళను ఫాలో అవుతూ వచ్చేసాము. నిన్న మన బావర్చి హోటల్ దగ్గరలో ఉన్న ఓపెన్ ప్లాటిక్ వెంచర్లో ఈ వెహికల్లను పట్టుకోవడం జరిగింది. అక్కడ ఒక పైగా కార్లో సుమారు 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది మొత్తం చిన్న 14 బ్యాగ్స్ కింద అవి తయారు చేసుకుని సీట్ల కింద ప్లస్ మ్యాట్ కింద పెట్టుకొని వచ్చారు. తర్వాత దాని కొరకు ఇక్కడ మేము వెయిట్ చేసి పట్టుకోవడంలో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, తీసుకొని అమ్మేవాళ్ళు. వీళ్ళు వాళ్ళతో పాటు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెయిట్ చేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో మొత్తము 7 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంట్లో 4 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు. దీంట్లో నేను ఒరిస్సా నుంచి మన రాష్ట్రానికి తీసుకొని వచ్చిన సందర్భంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను ప్లాన్ ప్రకారము పట్టుకోవడం జరిగింది. దాంట్లో వచ్చిన నేరస్తులు ఎవరంటే నయన్ దాస్ ఒకైనా, అనికేత్ సింగ్, రోహిత్ సింగ్ అండ్ రాజ్ సింగ్. వీళ్ళు దీంట్లో నయన్ సింగ్ ఏమో ట్రాన్స్పోర్టర్ అండ్ సెల్లర్. తర్వాత రిమైనింగ్ 3 రిసీవర్స్. వీళ్ళు ఇక్కడ తీసుకొని వీళ్ళు మళ్ళీ వాటిని చిన్న ఐటమ్ కింద తీసుకొని అమ్ముకోవడం వాళ్ళు చేస్తుంటారు. దాంట్లో ఈ నయన్ దాస్కి సంబంధించి గీతా మండల్ అండ్ గీతా అలియాస్ రీటా మిశ్రా వీళ్ళను తీసుకుని వచ్చి ఒక CCL తీసుకొని వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు ప్రతి దగ్గర కూడా పోలీసులు పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో వాళ్ళొక కవర్ స్టోరీ అనుకొని దాంట్లో ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు ట్రీట్ చేసుకొని దాంట్లో భార్యాభర్తలకు చిన్నపిల్లడు ఒక 4 years బాబు ఉన్నాడు, ప్లస్ ఒక మైనర్ ఉన్నారు, CCL ఒకరు ఉన్నారు. మొత్తం 2 లేడీస్ ప్లస్ చిన్న అమ్మాయితోటి మైనర్ తోటి 3 లేడీస్ ప్లస్ చిన్న బాబు తీసుకొని ఆ సీట్ల కింద పెట్టుకుని రావడం జరిగింది. రిసీవర్స్ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో రావడం వల్ల మొత్తం అందరిని ఒకసారి మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో 14 ప్యాకెట్ల గాంజాలో మొత్తం 26 కేజీల గాంజా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని కొరకు ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకుని మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం డీసీపీ లా అండ్ ఆర్డర్ కోటిరెడ్డి సార్, తర్వాత ఎస్ఓటి డీసీపీ గారు, మరి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామసుందర్ రెడ్డి అండ్ SHO పేట్ షామీర్పేట్ శ్రీనాథ్ గారు, మరియు DI గంగాధర్ గారు, మరి వీళ్ళ టీం లా అండ్ ఆర్డర్ అండ్ SOT వాళ్ళ టీం. దీంట్లో ఇంకా అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్ గారు, తర్వాత శోభన్ కుమార్ సార్ అడిషనల్ డీసీపీ. ఏంటంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు దొరికిన పోలీసుకు ఆ సమాచారం అందించి మాకు సహకరించేస్తే మేము ఇటువంటి
ఫర్దర్గా జరగకుండా చూస్తాం. ఇప్పటి కూడా చాలా వరకు వీళ్ళు ఈ ప్లాన్ చేసుకుని రావడానికి కారణం కూడా ప్రతిసారి పోలీసు ఓవర్ ఇదే హ్యాండ్ అవుతుంది. వాళ్ళు ఏ విధంగా తీసుకుని కానీ పట్టుకుంటున్నాం. కాబట్టి వీళ్ళు ఒక ప్లాన్ వేసుకొని వచ్చారు. అటువంటి ఏదైనా సరే మేము మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ యొక్క సమాచారం గోప్యంగా ఉంచుతాం. అటువంటి భయాలు ఏముండవు. మీకు సంబంధించి మేము ఒక విభాగం ఉంది ఇక్కడ, డీసీ అని చెప్పేసి దాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో నెంబర్ వచ్చేసి మీకు మళ్ళీ నేను చెప్తాను. ఆ నెంబర్తో కాల్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేము తక్షణమే రెస్పాండ్ అవుతామని చెప్పేసి మీ ద్వారా మేము